హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఇక కథలో అయితే ఇదంతా చేయించింది తన తండ్రి హర్షవర్ధన్ అని తెలుసుకున్న మిథున తన తండ్రితో గొడవపడి మరీ అయితే తన భర్తని విడిపించుకుంటుంది. దాంతో ఇక దేవాకి మిథున పైన మంచి అభిప్రాయం అయితే కలుగుతుంది. అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక దేవ వాళ్ళ అన్నయ్య బర్త్డేని సెలబ్రేట్ చేయాలని చెప్పి కేక్, బెలూన్స్ అవన్నీ తీసుకొస్తాడు కదా. అలాగే వాళ్ళ చిన్నన్నయ్య వాళ్ళందరూ ఆట పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటే అందరూ మీలా దాచుకోరు కదా, కొన్ని ఉంటాయి ప్రేమలు, అభిమానాలు అనేవన్నీ చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న అప్పుడే రావడంతో, రే ఎవర్రా నిన్ను ఇంట్లోకి రానిచ్చింది, అయినా నీకు ఇంట్లో స్థానం లేదని చెప్పాను కదా, ముందు ఇంట్లో నుంచి నడువు అని చెప్పి ఇక దేవ కాలర్ని అయితే పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇక ఇదంతా జరుగుతూ ఉండగా అంతలోనే పోలీసులు దేవ అని చెప్పి లోపలికి వస్తారు. ఎవరా అని బయటికి వచ్చి చూసేసరికి ఇక పోలీసులు పద స్టేషన్ కని అంటారు. ఇక మిథున ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడగడంతో ఇతని పైన కిడ్నాప్ కేసు, దొమ్మి కేసు, అటెంప్ట్ మర్డర్ కేసులు చాలా ఉన్నాయి, వీడు ఉండాల్సిందే ఇక్కడ కాదు జైల్లో అని చెప్పడంతో ఇక మిథున ఏంటి సార్ మీరు మాట్లాడేది అని అంటుంటే, అవునమ్మా అయినా ఈ మ్యాటర్లో మీకు సంబంధం లేదు, రే రారా అని చెప్తుండడంతో ఇక వాళ్ళన్న రెండో అన్నయ్య కూడా వీడైనా ఎప్పుడు ఉంటాడు కనుక ఎప్పుడు జైల్లోనే కదా అని అంటుండడంతో వాళ్ళమ్మ ఆగండి సార్ ఆగండి, నా కొడుకు ఏం చేయలేదు, ఏ తప్పు చేయలేదని వెంట పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న సత్యమూర్తి, ఆగు, ఎందుకు నీ కొడుకు కోసం అంతలా తాపత్రయపడుతున్నావు, అయినా వాడు అలాంటి వాడే, వాడు ఎప్పుడు మంచిగా ఉన్నాడు కనుక అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక మిథునకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. తన గురించి నేను ఏమో అనుకున్నాను, కానీ దేవాకి తన వాళ్ళంటే ఎంతో ప్రేమ ఉంది, ఎంతో బాధ్యత కూడా ఉంది, అలాంటి వాడు ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ఇక షెట్కి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇక తన స్నేహితులైతే, వదిన మీరేంటి ఇక్కడ అని అంటుండడంతో, దేవా ఎలాంటి వాడో నాకు చెప్తారా అని అడుగుతుంది. దాంతో ఇక వాళ్ళ స్నేహితులు, దేవా పైకి కనిపించిన అందరికీ చెడ్డవాడే, కానీ తను ఏం చేసినా మంచి కోసమే చేస్తాడు, ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపించినా అలాగే ఎవరికైనా ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి సహాయం చేస్తాడు, అందుకే మా అన్న అందరి దృష్టిలో చెడ్డవాడు అని చెప్తుండడంతో ఇక ఆ కేసుల గురించి చెప్తుంది. దాంతో వాళ్ళు అసలు ఆ కేసులన్నీ మా అన్న పైన అవాండంగా అన్యాయంగా వేశారు ఆ కేసులన్నీ, అసలు నిజానికి ఆ కేసుల్లో మా అన్నయ్యకి సంబంధమే లేదు అని చెప్పి చెప్తుండడంతో ఇక మిథున అవునా అని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. ఇక అక్కడ దేవాన్ని కొడుతూ ఉంటారు. ఇక మిథున చూసి ఎందుకు ఆయన్ని కొడుతున్నారు అని అంటుండడంతో, తప్పు చేసిన వాడిని కొట్టకుండా ఇంకేం చేస్తారమ్మా అని పోలీస్ ఆఫీసర్ అంటారు. ఇక మిథున ఆయన తప్పు చేసినట్టు ఇంకా నిరూపణ అవ్వలేదు కదా, అయినా ఆయన్ని బెయిల్ మీద విడిపించుకుంటాను, నేను లాయర్ని తీసుకొచ్చి నా భర్తని బెయిల్ పైన తీసుకెళ్తాను అంటుండడంతో పోలీస్ ఆఫీసర్, ఇది నాన్ బెయిలబుల్ కేసు అమ్మా, దీనికి బెయిల్ చెల్లదు, అతను అసలు బయటికి రావడానికి లేదు, ఇక జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాక ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక జైల్లోనే మగ్గిపోతాడు అని చెప్పి చెప్తారు. దాంతో మిథున చాలా బాధపడుతూ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మిథున అలా బయటకు వస్తుండడంతో పక్కగా పోలీసులు, వాళ్ళ నాన్నేమో పెండింగ్ కేసులన్నీ పెట్టి తనని జైల్లో వేయమని చెప్పాడు, తన కూతురు వచ్చేమో తన భర్తని వదిలేయమని చెప్తుంది, ఏంటో మాకు ఈ గోల అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మిథున ఆ మాటలు విని, అంటే నాన్నే కావాలని చెప్పి దేవా పైన ఉన్న కేసులన్నీ ఇలా పెండింగ్ కేసులు వేసి తనని అన్యాయంగా ఇలా జైల్లో వేయించారని చాలా కోపంగా ఇంటికైతే వెళ్తుంది. ఇక హర్షవర్ధన్ గారు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇక హర్షవర్ధన్ కూడా బయటకు వచ్చి చూసేసరికి, అమ్మ మిథున అని అంటుంటే, ఎవరు మిథున, అయినా మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పారు కదా, నేను జడ్జి హర్షవర్ధన్ గారితో మాట్లాడడానికి వచ్చానని అంటుంది. ఏంటి అని అడుగుతాడు. ఎందుకు నా భర్తని అన్యాయంగా జైలుకి పంపించారు అని అంటుండడంతో, నేను పంపించడం ఏంటి, అయినా నీ భర్త నా రౌడీ విధవ, వాడు ఎన్నో తప్పులు చేశాడు, అందుకోసమే జైల్లో వేసుంటారు, మళ్ళీ ఏం చేశాడో ఏమో అని అంటుండడంతో, మీరు నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నారేమో, అయినా నా భర్తని మీరు జైల్లో వేయిస్తే నేను తిరిగి ఇంటికి వస్తానని మీరు అనుకుంటున్నారేమో, నా భర్త నీ మర్యాదగా ఆ కేసులన్నీ తొలగించి ఇంటికి పంపించండి, లేదంటారా నేనైతే ఈ ఇంటి ముందే నిరాహార దీక్ష
చేస్తూ ప్రాణాలైనా విడుస్తాను, కానీ నేను మాత్రం ఇంట్లో అడుగు పెట్టానని అంటుంది. దాంతో హర్షవర్ధన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అసలే సంబంధం లేదు అని అంటుండడంతో, మీకే సంబంధం ఉంది, ఆయన్ని జైలుకి పంపిస్తే నేను మీ ఇంటికి వస్తానని కలగంటున్నారేమో. నా ప్రాణం పోయినా నేను నా భర్తతో పాటు జీవితాంతం కలిసి ఉంటానే తప్ప ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. మీకు సాయంత్రంలోగా టైం ఇస్తున్నాను, నా భర్తను విడిపించారా, సరే సరే నేను మీ ఇంటి ముందే ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి అంటుంది. దాంతో ఇక హర్షవర్ధన్, నువ్వేం చేసుకుంటావో చేసుకొని మొండిగా లోపలికి రావడంతో ఇక వాళ్ళమ్మ వాళ్ళ నాయనమ్మ, ఏంట్రా ఇదంతా నువ్వే చేసావా, అయినా ఎందుకురా ఇలా చేసావు, అబ్బాయిని ఎందుకు జైల్లో వేయించావు, అయినా తనేమన్నా చేసుకుంటే అయినా మిథున ఏం చెప్పినా చేస్తుంది, కేసుని వెనక్కి తీసుకోరా, మిథునకి ఏమన్నా అయితే నువ్వు బ్రతకగలవా అని చెప్పి చెప్తుండడంతో ఇక హర్షవర్ధన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక మిథున మాత్రం అలానే బయట కూర్చొని ఉంటుంది. ఇక వాళ్ళందరూ చెప్పే మాటలకి హర్షవర్ధన్ అయితే ఇక కాస్త మెత్తపడతాడు. ఎందుకు ఇదంతా చేయాలి, తను ఎంత చేసినా అని అర్థమైందని చెప్పి తన కర్మ ఎలా ఉంటే అలానే అవుతుందని ఫోన్ చేసి పోలీసులకి వదిలేమని చెప్పడంతో, ఏంటి సార్ తమాషా అనుకుంటున్నారా, మీరే అరెస్ట్ చేయమంటారు వదిలేయమంటారు ఏంటి ఇదంతా అని అంటుండడంతో, ప్లీజ్ నా మాటను గౌరవించి వదిలేయండి అని చెప్పడంతో ఇక వాళ్ళమ్మ బయటికి వచ్చి నీ భర్తని విడిపించారు వెళ్తుంది. దాంతో ఇక మిథున చాలా సంతోషంగా పోలీస్ స్టేషన్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.